పిఠాపురం పట్టణంలో హనుమాన్ జయంతి సందర్భంగా జనసేన నాయకులు సోరవరపు దివాణం ఆహ్వానం మేరకు ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న సోరవరపు వీధిలో వేయించేసి ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి కుమారస్వామి వారిని పిఠాపురం పట్టణ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చిక్కాల వరలక్ష్మి రమణరావు భక్తి శ్రద్ధలతో పలు ఆంజనేయ స్వామి దేవాలయాలను దర్శించుకున్నారు. అనంతరం సోరవరపు దివాణం మాట్లాడుతూ అలాగే పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కోలుకోవాలని, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, మళ్లీ ప్రజాసేవలో కొనసాగాలని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ఈ సందర్భంగా దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజల శ్రేయస్సు సుఖశాంతుల కోసం ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం టౌన్ వైస్ ఇన్ఛార్జ్ బాలిపల్లి అనిల్, జనసేన నాయకులు బొజ్జా లోవరాజు, ఆర్వి రమణరావు, సోరవరపు వెంకటేశ్వరరావు, బాలిపల్లి రాంబాబు, గాది కోటేశ్వరరావు, రెడ్డెం జనార్దన్, వనం వీరబాబు, వెన్న చంద్రరావు, పోలిశెట్టి చంద్రశేఖర్, సోరంపూడి లక్ష్మీపతి, ఎద్దాడ కిషోర్, గడ్డం బ్రహ్మాజీ, కోటి, ఎలిశెట్టి భానుమతి, తాటికాయల వీరబాబు, రాజా మరియు జనసేన నాయకులు, వీర మహిళలు, జన సైనికులు పాల్గొన్నారు. జై హనుమాన్, జై హనుమాన్. ఇవాళ ఆంజనేయ స్వామి జయంతి సందర్భంగా పిఠాపురం ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఉన్న ఆంజనేయ స్వామి యొక్క విగ్రహ ప్రతిష్ఠ చేసి 33 సంవత్సరాలు అయింది. అలాగే కుమారస్వామి విగ్రహ ప్రతిష్ఠ కూడా చేసి సుమారు 10 సంవత్సరాలు అవుతుంది. ఈ రెండు కలిపి ఈరోజు మంగళవారం నాడు విశేషమైన రోజు. ఈ యొక్క ఆంజనేయ స్వామి బైక్ ర్యాలీ హిందూ పరిషత్ వాళ్ళు ఇవాళ బైక్ ర్యాలీ అయ్యి మేము నిర్వహించినాము. కావున మా పవన్ కళ్యాణ్ గారికి, మా ఎమ్మెల్యే గారికి, పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి ఆయురారోగ్యాలు ఇవ్వాలని ఆంజనేయ స్వామిని ఎల్లవేళ కోరుతున్నాము. అలాగే కుమారస్వామిని కూడా కోరుతున్నాము. అలాగే స్టేట్ ప్రజలకి, మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము.